హాయ్ హలో నమస్తే. ఈ యొక్క పహల్గామ్లో జరిగిన ఈ యొక్క దాని గురించి పాకిస్తాన్ వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ముఖ్యంగా ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు మేము టెర్రరిజాన్ని మేము 100% ఖండిస్తాము, ప్లస్ మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఫెయిర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాము అన్నట్టుగా ఒక ప్రసంగం ఇచ్చారు ఈరోజు. మోరోవర్ మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకరైతే మీ గొంతు కోస్తామంటున్నారు, ఒకరైతే మీ బ్లడ్ మీ రక్తం చిందిస్తామంటున్నారు, ఇంకొకరైతే మీ ఊపిరి ఆపేస్తామంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు భారతీయుల మీద. ఓకే, చూద్దాం వీళ్ళు ఏమన్నారు, వీళ్ళ యొక్క స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే నా తెలిసిన వరకు మోడీ గారు యుద్ధానికి వెళ్తారు అనుకుంటున్నాను, యుద్ధానికి వెళ్ళాలని అనుకుంటున్నాం మేము కూడా. లెట్ హిమ్ గో, బికాజ్ ఎందుకు వాళ్ళు ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు చూడండి, భయంకరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు చూద్దాం. ఎవరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి ఇదే. That water is a vital national interest of Pakistan, our lifeline, and for our 240 million people. వాటర్ అనేది మా లైఫ్ లైన్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు వాటర్ ఆపేస్తే ఇప్పుడు వీళ్ళందరూ గింగరాలు తిరుగుతున్నారు. ఓకే, సింధు నది దగ్గర వాటర్ ఆపేస్తే గింగరాలు తిరుగుతున్నారు. దాని గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు వాటర్ లైఫ్ లైన్ అయితే అక్కడ దగ్గర కొట్టి మనుషులు ఇప్పుడు చంపేసినారు, కొంతమందిని టూరిస్టులను చంపేశారు. వాళ్ళకి రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? సరే పోనీ వాళ్ళు ఏమన్నా ఈ మతాలకి సంబంధించినటువంటి ఏమన్నా ప్రసంగాలు ఇవ్వటం కానీ, రాజకీయ ప్రసంగాలు ఇవ్వటం కానీ, లేదంటే ఈ విధ్వంసాలు లేపుకోవటం కానీ, మత గొడవలు చేసుకోవటం కానీ అసలు ఏమి ఉండవండి. వాళ్ళలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఏదో ఉద్యోగానికి వెళ్తారు, జీతం తీసుకుంటారు, హాలిడే వచ్చిందని ఫ్యామిలీతో టూర్కి వెళ్తే అక్కడ వాళ్ళని గాలి చేస్తే ఇన్నోసెంట్ పీపుల్ కదా వాళ్ళంతా. మరి అప్పుడు వీళ్ళకి వాటరే లైఫ్ లైన్ అయితే వాళ్ళకి లైఫే తీసేశారు కదా వీళ్ళు. Let there be no doubt at all. Its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. ఐ థింక్ నేను రాంగ్ వీడియో చూపించినట్టున్నాను. ఆయన ఇప్పుడు మీకు చూపించాలనుకున్న నేను వీడియో ఏంటంటే, అతను ఏమన్నాడంటే ఫెయిర్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, న్యూట్రల్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్గా అంటే జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి పాకిస్తాన్ ఇండియా జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి ఈ యొక్క టెర్రర్ అటాక్ చేసిన దాన్ని ఎవరు చేశారన్న దానికి మేము క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ మేము సిద్ధంగా ఉన్నాం, భారత్ ఓకే అంటే ఒక ప్రపోజల్ పెట్టాడండి. ఆ వీడియో అటాచ్ అయిపోయి నేను ఇది అటాచ్ చేసినట్టున్నాను. ఇట్స్ ఓకే, దాన్ని ఇట్స్ ఓకే. ఓకే, అసలు మేబీ ఇది అనుకుంటా $100 billion to fight and defeat terrorism. I think, ladies and gentlemen, there cannot. సరే, ఎనివే అతని వీడియోలో ఎక్కువ చూడడం అనవసరం మనం. ఓకే, రెండోది చూడండి. ఇతను ఏమంటున్నాడు చూడండి, మీరు వాటర్ కనుక సింధు నదిలో పారపోతే మీ రక్తంగా పారుతుంది అని అంటున్నాడు ఇతను.
दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। చూసారా, అర్థమైందా? సింధు నదిలోకి సింధు నది మాది, మా సింధు నదిలో వాటర్ రాకపోతే మీ రక్తం బారుతుంది అంటున్నాడు ఫారెన్ మినిస్టర్ ఇతని పేరు బిల్వాల్ భుట్టో कहना चाहूंगा कि सिंधु ఈడింకోడు ఏమన్నాడు చూడండి. पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे इन दरियाओं में। फिर ఏమన్నాడు తెలుసారా? మీరు వాటర్ని కనుక ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తా అంటున్నాడు. తుమ్ పానీ ఏదో అన్నాడు, హిందీ నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే, తుమ్ పానీకు బంద్ కరేగా తుమారా శ్వాస్, ఊపిరి ఆపేస్తా అంటున్నాడు, బంద్ కరేగా అంటున్నాడు. ఓకే, ఇంకొక అతను ఇతనే ఉన్నాడు. ఇది ఇతను చూడు ఏం చేస్తున్నాడు. మన అభినయ్ గతంలో పాకిస్తాన్కి చిక్కినటువంటి ఒక ఆర్మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఫోటో పెట్టి ఇతను గొంతుకు వస్తాను అని చెప్తున్నాడు అతను. చూడండి వీళ్ళు ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు పాకిస్తాన్లో కూర్చొని. అసలు కథ అంతా ఇక్కడ దగ్గర మొదలైంది, ఆర్మీ చీఫ్ వీడి దగ్గరే మొదలైంది. ఇతనే అంటాడు కాశ్మీర్ మంది అంటాడు, అక్కడే గొడవైంది. Our stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. Our stance on Kashmir is ఇది నిన్న చూసాం మనం. ఈయన పాకిస్తాన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఈ చెత్త పని అంతా మేము అమెరికాకు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, మేమే ఫండింగ్ చేసాం గతంలో అని చెప్పాడు కదా అతనికి సంబంధించి. Doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that No, that was a mistake, and we suffered for that, and that is why you are saying this to me. If we had not joined the war against Soviet Union and later on the war after 9/11, this Pakistan's track record, was not, unimpeachable. సరే, ఎనివే ఇది నిన్న మనం చూసాము. ఇది ఇప్పుడు వీళ్ళందరి మాటలను బట్టి చూస్తే 100% వీళ్ళు క్రైమ్ చేసినట్టే కనిపిస్తుంది. వీళ్ళే ఉన్నారు వెనక, క్రైమ్ వెనక అనేది 100% మనకైతే అర్థమవుతుంది. ఓకే, లెట్ us హోప్ ఏం జరిగిద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.